అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహము సూర్యగ్రహము తమ యొక్క స్థానాల్ని మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాయి. అక్కడ సుమారుగా నెల రోజులు కుంభరాశిలో ప్రయాణం జరుగుతుందన్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏంటి తెలుసుకుందాం. ఈ వారపు గ్రహస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకరం నుంచి కుంభరాశిలోకి, అలాగే శని కుంభరాశిలో, శుక్రుడు రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారంలో మనం చదివేది ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, ద్వాదశ తిథి నుంచి తదియా తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు. ముఖ్యంగా ఈ గ్రహాల పరిస్థితి చూసుకుంటే బుధ గ్రహానికి అత్యంత విలువ ఉంది. మొత్తం జాతకంలో మనం బుధ గ్రహాన్ని కానీ పట్టించుకుంటే ఈ గ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి ఏ జాతకం మనం ముందు చూసినా అందులో బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. బుధ గ్రహం కానీ బాగుంటే ఆ జాతకం చాలా వరకు సక్సెస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ మంచి గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు అన్నమాట. తర్వాత శుక్రుడు, ఆ తర్వాత అర్ధశుభుడైనటువంటి చంద్రుడు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జాతక చక్రంలో బుధ గ్రహం ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశికి రావటం, అలాగే బుధుడు చాలా సౌమ్యుడు. అందుకే ఈయన మంత్రంలో కూడా మనకి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామం అనేటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటి బుధగ్రహం గురించి మనం ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈరోజు సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి 13వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. బుధుడు 12వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. కుంభరాశిలోకి సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటారు. ఆయన వెనకాలే బుధుడు తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారనేది మనం ఎప్పుడూ గమనిస్తుంటాం. అన్ని జాతకాల్లో అలాగే ఉంటాయి. ముందు కానీ వెనక్కి కానీ మధ్యలో సూర్యుడు కానీ ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు. బుధ గ్రహము సూర్యగ్రహం అన్నమాట. సూర్యుడు అంటే మనకి అత్యంత గొప్ప గ్రహము. ఈ గ్రహం వచ్చేసి అన్ని గ్రహాలకి రాజు, అధిపతి. కాబట్టి కుంభరాశి సూర్యుడికి మంచి స్థానము, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకుంటారు కుంభరాశి అంటే శని కదా, శనికి సూర్యుడు పరమశత్రువు అని. కానీ జనరల్గా చూస్తే మకర రాశి కన్నా కూడా కుంభరాశిలోనే సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ నెలంతా కూడా సూర్యుడి యొక్క పరిభ్రమణం ఇలా ఉత్తరాయణంలోనే సాగుతుంది. కాబట్టి ఇదొక విషయం మనం గ్రహించాలి. ఈ వారంలో శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో శుక్రుడు ఉండడం కూడా అన్ని రాశుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయచ్చు. మరి ఈ వారంలో ఈ గ్రహాల స్థితి చూసాం కదా, సేమ్ ఇలాగే మనం పుట్టినప్పుడు కూడా మన గ్రహాల స్థితి ఉంటుందన్నమాట. దాన్నే జాతక చక్రం అని అంటాం. మనం 90లో పుట్టవచ్చు, 80లో పుట్టవచ్చు, ఎప్పుడో పుట్టినా ఆ డేటు టైంని బట్టి ఆ లగ్నం అనేది గుర్తిస్తాం అన్నమాట. లగ్నం అనేది 2 గంటలు ఉంటుంది. రాశి గ్రహించి నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం చేయడం జరుగుతుంది. సో మీ జాతక చక్రాలు వెంటనే రెడీ అవుతాయి అన్నమాట. కేవలం 50 పేజీల జాతకాన్ని 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, పరిహారాలు చెప్పి, జాతకానికి సింపుల్గా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా మకర రాశి వాళ్ళందరికీ కూడా 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఎలా ఉండబోతుందో మనం ఈ వారంలో గమనిద్దాం. ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో నుంచి అష్టమాధిపతి ద్వితీయంలోకి రావటం అనేది కూడా కొంతవరకు విశేషంగానే ఉంది, ఇబ్బంది లేదు. అలాగే
వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా సాహస కృత్యాలు చేసేటప్పుడు ఆలోచించుకొని చేయటం ఎంతైనా మంచిదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బుధుని యొక్క మార్పు వల్ల, బుధగ్రహం అంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి అధిపతి, అదృష్టానికి అధిపతి. ఆయన ద్వితీయంలోకి కుంభరాశిలోకి వెళ్ళడం గొప్ప అదృష్టాన్ని కలిగిస్తుంది. తండ్రితో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ తొలగిపోతాయి. తండ్రులు కొడుకులు కూతుల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. వీళ్ళ సహాయ సహకారాలు, ఆర్థిక సపోర్ట్లన్నీ చాలా బాగా ఈ రాశి వాళ్ళకు లభిస్తాయని చెప్పాలి. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మకర రాశి వాళ్ళకు ఎంతైనా ఉందన్నమాట. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది. అలాగే మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ముందుకు దూసుకువెళ్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఎంతో గొప్పగా ఈ వారాన్ని మనం ఈ రాశి వాళ్ళకు చెప్పొచ్చు. అలాగే పిల్లల చదువులో చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. చక్కటి పురోగతి కానీ కనిపిస్తూ ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి ముందుకు దూసుకువెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇల్లు అన్నీ కొనటానికి అనుకూలంగా లేదు. మరి ఈ పరిస్థితిలో అవన్నీ కొనటం వల్ల నష్టానికి దారి తీస్తారు. జాతకాలు చూపించుకున్న తర్వాత మీరు ఏదైనా చేస్తే కూడా మంచిదని చెప్పి నా అభిప్రాయం. పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క ఆరోగ్యమే కాదు, వాళ్ళ యొక్క తెలివితేటలు కానీ, వాళ్ళ స్పోర్ట్స్లో ఉంటే అది కానీ అన్నింటిలో కూడా చాలా నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి దూర ప్రయాణాలు అంతగా కలిసి రాకపోవడం, ప్రయాణాల్లో ఇబ్బందులు, అనేక ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అన్న వాళ్ళందరూ కూడా కొన్ని రోజులు ఆగడం ఎంతైనా మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో చెప్పాను ఆల్రెడీ, జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య మంగళవారం తర్వాత చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. బుధ గురువారాలు ఏ శుభకార్యాలైనా భార్యాభర్తలు చేసుకోవచ్చు. శుక్ర శనివారాలు కూడా అంతగా కలిసి రావట్లేదు. మరి బుధ శుక్ర గురువారాలు రెండే మనకు మిగిలాయి కాబట్టి భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ తమ మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, అనుకున్నవి సాధించవచ్చు. అలాగే పార్ట్నర్షిప్ కూడా కలిసి వస్తుంది అనేసి అనేక విషయాలు మనం చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం అనేది నేను ఆల్రెడీ చెప్పాను, కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అని. ఆ అదృష్టం చాలా బాగుందని చెప్పాను. తండ్రుల పెద్దల సహకారం బాగుందని చెప్పాను. ఉద్యోగంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగంలో సమయానికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాక కొంత డిసప్పాయింట్మెంట్కి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరపాటు పనికిరాదు. కొత్త ఉద్యోగంలో అవకాశాలు వస్తా కూడా ఇప్పట్లో జాయిన్ అవ్వడానికి మంచి రోజులు కావు. అలాగే అనుకున్న సమయానికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ రాకపోవడం డిసప్పాయింట్మెంట్కి గురవుతుంది. ఉద్యోగాలు మానేసి తొందరగా ఏదో చేసేద్దాం అనుకోవడం చాలా తప్పు. అలాంటి పొరపాట్లు చేయకండి. వ్యాపారంలో కానీ మీకు నష్టాలు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఖర్చుల విషయంలో మాత్రం అధికంగా ఉంటుందని చెప్తూ, మకర రాశి అంటేనే మనకు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా సూర్యుడి యొక్క మంత్రాన్ని, జపాకుస్మ సంకాసం అనే మంత్రాన్ని 6 సార్లు చదివిస్తూ మాణిక్యం రాయి ధరించాలి. అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్రశిల రాయిని ధరించి దదిశంక తుషారాభం అనే చంద్రమంత్రాన్ని రోజు 10 సార్లు చదవాల్సి ఉంటుంది. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరణి గర్భ సంభూతం అనే మంత్రాన్ని చదువుతూ 7 సార్లు చదవండి. తెల్ల పగడాన్ అనే రాయిని ధరించండి. ఓవరాల్గా మకర రాశి వాళ్ళు ఇంద్రనీలం రాయి ధరించడం ఎంతో మంచిది. ఎవరు ఏ రాయి ఎందుకు ధరించాలి, ఏది ముఖ్యం అనేది కూడా నేను మీతో ఫోన్లో మాట్లాడి క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరందరూ నేను చెప్తారని ఆశిస్తూ నమస్కరిస్తూ మీ గోపాలయ్య గారు.